ఈ ముఖ్యంగా ఈరోజు అప్పు అయితే నిన్న పార్టీ వేయడం జరిగిందో చాలా మాకైతే చాలా సంతోషమే. అలాంటి నాయకులను మొదలు పెట్టుకోవడమే తప్పు. ఆయన మొదటి నుంచి వెళ్ళి కూడా ఆయన ఒక స్వభావం అయింది, పార్టీలు మార్పుకుంటూనే వచ్చింది. ఇంతవరకు తెలుగుదేశం అన్నాడు, కాంగ్రెస్ అన్నాడు, మళ్ళీ తెలుగుదేశం పోయాడు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు, మళ్ళీ రోహిత్ రెడ్డితో మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చింది, బీఆర్ఎస్ అనేది మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది. ఇలాంటి అవకాశవాద రాజకీయాలు చేసిన నాయకులు మనని మొదలు ముఖ్యంగా మన నాయకులు ఉన్నారు. మాకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఏమైనా ఉన్నది, కేటీఆర్ గారు ఉన్నది, వాళ్ళు ఇలాంటి నాయకులను ప్రోత్సహించకూడదు ఇక ముందు. ఎందుకంటే నీ గురించి కష్టపడుతున్న నాయకుల గురించి కష్టపడుతున్నారు, ఎవరు గుర్తించి వాళ్ళని ఎదగనియండి. మీరు ఇలాంటి నాయకులు పని చేసుకొని పోతారు. ఇప్పుడు మనం వాళ్ళని అనుడంటే వాళ్ళకి అవకాశవాదం, వాళ్ళు అవకాశవాదం గురించి వస్తారు, అవకాశాల గురించి వస్తారు. ఇప్పుడు చేసుకున్నప్పుడు అవకాశం గురించే పోతున్నారు. అక్కడ పనులు చేసుకుందాము, ఏదో చేసుకుందామని చెప్పి వాళ్ళకు ప్రజల్లో పలుకుబడి ఉండదు, ప్రజల్లో మద్దతు ఉండదు. ఖాళీ పైరవీలు చేసుకొని పనికి వస్తారు వాళ్ళు లీడర్లు అవుతున్నారు వాళ్ళు. అలాంటి నాయకులను మనం ముందు కూడా ప్రోత్సహించొద్దు. ఈ యొక్క మన రోహిత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, ఇలాంటి నాయకులను మనం ముంగల ఎవరన్నా ఉండాలి, నేనుంటే నన్ను కూడా ప్రోత్సహించొద్దు. అలాంటి నాయకులను ప్రోత్సహించడం వల్ల మనకు ఇప్పుడు మన నష్టం జరుగుతుంది పార్టీకి. ఆ రోజు రోహిత్ రెడ్డి గారికి మామూలు మెజార్టీ రాలేదు, మొన్న కూడా 75,000 చిల్లర ఓట్లు పడ్డాయి, మామూలు ఓట్లతో ఓడిపోయినాం. అంటే ప్రజల్లో ఆయనకి ఎంతగానో ఉన్నది మద్దతు, ప్రజా మద్దతు ఉన్నది కాబట్టి ఆయన ఇలాంటి నాయకులు పెట్టుకుని ముందుండు, నీ ఎంబడి మేము ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. ఎక్కడి వరకు లాస్ట్ వరకు మేము రోహిత్ రెడ్డి గారు ఎంబడి ఉంటాం, రోహిత్ రెడ్డి గారికే ఉంటాం మేము. కాబట్టి ఇలాంటి నాయకులను ముందు మనము ప్రోత్సహించొద్దు, ఎవరని ఉండాలి అని నా అభిప్రాయం. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.